వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం పరిస్థితి అంటే ఇప్పుడు కాలం మాకైతే ఇప్పుడైతే అనుకూలంగా మంచిగానే అనిపిస్తుంది. ఒక 4 ఎకరాలు నేను వరి వేసిన, 3 ఎకరాలు పత్తి పెట్టుకున్నా, బాగానే ఉంది. ఈ యూరియాల పరిస్థితి ఏంది? యూరియా పరిస్థితి కష్టంగా ఉంది అది సార్. అది యూరియా అనేది దొరకలేదు. ప్రభుత్వం మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి సహకరించారు. యూరియా కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చేతి నుంచి ఇచ్చారా చేతి నుంచి లేదు మాకు తెలియదు. అప్పుడైతే మాకు కస్టమర్లకు ఎందుకంటే రైతులకైతే ఎలాంటి అభ్యాసం ఇట్లా కష్టాలు అనేవి లేవు. కష్టం అనేది ఇప్పుడు ఇది ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు రైతులకు అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో కొత్త ప్రభుత్వం మార్పు అని చెప్పి తీసుకొచ్చారు కదా, అంటే ప్రజా పరిపాలన అంటున్నారు కదా, మరి ఏంది పరిస్థితి ఎట్లా ఉంది? ముందు చెప్పినారు అన్నీ మేము చేస్తాము, మీరు మాకు ఓటేయండి, మాకు గెలిపియండి, చెప్తాము అని అన్నారు. కానీ మాది కూడా ఎప్పుడు వాస్తవానికి మేము టీఆర్ఎస్నే దానికి మద్దతు ఇచ్చినాము, అదే గెలిపించుకున్నాము, వాళ్ళే మాకు సహకరించారు సార్. వాస్తవానికి చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా దారుణమైన పరిస్థితి అది మాకైతే. మేము దానికి ఇల్లు అంటున్నారు కదా, అంటే వాస్తవంగా మాకు చాలా ఇప్పుడు ఎందుకంటే రోడ్ల కూడా పోయిన ఇండ్లు పోయిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు సార్. ఇంకా ఇవ్వలేదు. ఒక ఇద్దరికి ముగ్గురికి 15 మంది 18 మందికి ఇస్తున్నారు. అది ఒక ముగ్గురికి నలుగురికి వచ్చినాయి. వాస్తవానికి వేరే వాళ్ళకైతే లేరు. అన్ని కూలగొట్టుకొని వాళ్ళు కిరాయిలకే ఉంటున్నారు. ఆ ఇల్లు అన్ని కూలగొట్టుకున్నారు. ఎవరు కూడా మాకు మరి ఖజానా ఖాళీ అంటుంటే అసలు పైసలు లేవు ఇవ్వనీకి కూడా. ఖజానా ఖాళీ అంటున్నాడు. ఖజానా ఖాళీ అంటుండు. రోడ్డు తోవి నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇది 3 సంవత్సరాలు ఇదే బురద ఇదే వేసాము, అవే గోడలు ఉన్నాయి తప్ప. వచ్చి మా లీడర్ కూడా మాకు మా ఇండ్ల కంటే ఇప్పుడు మా ఊరికి పెద్ద మనుషులే కానీ మాకు యాదవరెడ్డి సార్ అని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ అని ఆయన ఉన్నాడు. ఆయన కూడా మాకు ఎవరు సహకరిస్తారు. మా గోపాల్ సార్ కానీ వాళ్ళు కానీ మా ఊరికి ఇలాంటి పెద్ద మనిషి అనేది ఇటువంటి సార్ కానీ మాకు ఎవరు కూడా రారు, వస్తలేరు. మాదేదో మేమే సర్దిందుకుంటున్నాం, మాకు చెప్తున్నాం సార్. అట్లేం లేదు. మాకు పంటలకు కూడా ఎవరు మాకు ఎలాంటి న్యాయం అనేది చేస్తారు. అంటే ఇప్పుడు ఇది రైతులకు అండగా ఉంటాం మేము, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులకు అండగా ఉంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, అంటే వాస్తవంగా మీకు పడాల్సిన పైసలు కావచ్చు, ఏంది పరిస్థితి? ఎట్లా రైతు బంధు కానీ రైతు బంధు అనేది రుణమాఫీ అనేది ఏం లేదు సార్. మాకు కాలేదు. అయినా మాకున్నా కానీ కాలేదు. అది ఎందుకనేది మనకు ఎందుకంటే మేము పోలేదు, తెలుసుకోలేదు. వాస్తవానికి చెప్పాలంటే కొంతమందికి అయినాయి, ఎవరికో కొంతమందికి అయినాయి. ఇప్పుడు 50 మందిలో ఒక 10 మందికి అయినాయి తప్ప చాలా మంది గాలే. ఊర్లో కూడా 50 మందిలో 10 మందికి 15 మందికి అయినాయి. వేరే వాళ్ళకైతే ఎవరికి కాలేదు సార్ రుణమాఫీ. 15,000 వేస్తా అన్నారు కదా వీళ్ళు, మరి ఎంత 13,000 ఎంత 13,000 వేస్తారు. 15,000 ఎవరికి వేస్తలేరు. 15,000 వచ్చిన వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు సార్ వాస్తవానికి. ఇక వాస్తవానికి ఈ ప్రభుత్వమే మాకు నచ్చలేదు. దీన్నే మేము నెక్స్ట్ రాబోయే కాలం కూడా అదే టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాకపోతే ఇక వేరే ప్రభుత్వం అనేది ఇస్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఓటేయలేము, మేము ఓటేయం కూడా. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలకి మళ్ళీ నేనే ఉంటా అంటున్నాను. అవన్నీ జూటా మాటలు అవి. అంటే మన ప్రజల మేమే సహకరించకపోయినా ఆయన వెళ్ళి ఉంటాడు. అట్లా ఎక్కడ ఉన్నా కానీ రాడు సార్, ఎక్కడ రాడు. రైతుల వల్ల మాత్రం రైతులు మాత్రం ఎవరు లీడర్స్ వేయచ్చు, కాకపోతే రైతులు అయితే ఎవరు ఓటేయరు సార్ ఆయనకు. మాకు అంత కష్టం తెప్పిస్తున్నాడు అది. అంటే ఈ మహిళల విషయంలో కూడా అంటే 2,500 ఇస్తా, రకరకాల అంశాలు ఉన్నాయి కదా, మరి అది పడుతున్నాయి? లేదు, పడతలేవు. వాళ్ళు కూడా పాపం మస్తు కష్టపడుతున్నారు. ఆ 2,000 కూడా 3 నెలలకు 4 నెలలకు అనేది వాళ్ళు కష్టపడి పోయి తెచ్చుకుంటున్నారు. తిరగంగా అదే 2,000 ఇస్తున్నారు. 4,000 రూపాయలు అయితే వచ్చింది లేదు, ఇచ్చింది లేదు ఆయన. అంటే నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం చూసినావు, ఇప్పుడు ఇది కూడా చూస్తున్నావు కాబట్టి అంటే నీకేమనిపించింది తేడా? ప్రభుత్వమే మంచిగా అనిపించింది సార్. ఆయన వల్ల మాకు ఉపయోగపడకున్నా సరే ఒక జాబ్, మాకు 3 కొడుకులు, వేరే పిల్లలు మా ఊర్లో మొత్తం ఒక 100 మంది యూత్ పిల్లలు ఉన్నారు. ఒక్కరు కూడా ఒక ఉద్యోగం వచ్చిందే చేసిలేదు. కాకపోతే ఎవ్వరికి రాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, ఆయన మాకు సహకరించలేదు. కాకపోతే ప్రభుత్వం అనేది ప్రజలకు న్యాయం అనేది చేసాడు. డ్యూటీలో అయితే ఇవ్వలేదు, కాకపోతే ఏంటంటే న్యాయం అనేది మంచి చెడు నీళ్ళు అనేది అవి అనేది మాకు మంచిగా యాడ్ చేసాడు. ఇక ఈ ప్రభుత్వం అయితే మరి అన్యాయం ఉంది సార్. అంటే కనీసం ఈ కేసీఆర్ మరి అసెంబ్లీకి కూడా వెళ్తలేదు అనేది ప్రభుత్వంలో లేనప్పుడు వెళ్ళాడు కదా సార్. ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన ఎందుకంటే సాలించుకున్నాడు. ఆయన కనీసం మీరైనా కలిస్తే ఏమన్నా ఉంటుందా మాట్లాడతాడు. కాకపోతే మేమే వెళ్ళాం సార్. అది ఫామ్ హౌస్కి వెళ్తారు, చాలా మంది వెళ్తారు, మాట్లాడతారు, కానీ మేమే మా ఊరు తరఫున అయితే మేము సమస్య ఉంటే చెప్పుకోనికి ఉన్నారు. మాకు అధికారులు ఎందుకంటే మా యాదవరెడ్డి సార్ కానీ గోపాలరెడ్డి సార్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మేము ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళే మాకు దాన్ని ప్రోత్సహించి దానికి మాకు సలహా ఇస్తున్నారు. దానివల్ల మేము అది చేస్తున్నాం.